యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నేను పాస్టర్ కమల్, రెహోబోత్ రెస్టరేషన్ ఏజీ చర్చ్ బెల్లారి నుండి మీకు శుభాకాంక్షలు, అదే రీతిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా స్నేహితుడు బ్రదర్ శామ్యూల్ కుమార్ గారు ఒక ఇన్విటేషన్ మేరకు ఒక ఫేస్బుక్ లైవ్ కార్యక్రమాన్ని చేయడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మనమందరము సావధానంగా విని దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో తండ్రి ఈ శ్రేష్టమైనటువంటి మాటలను వినడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాం. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా అనేకులతో మీరు మాట్లాడండి, అనేకులను మీరు సంధించమని వేడుకుంటున్నారు. గొప్ప విడుదల కార్యాలు వారి జీవితాలను జరిగించి మీరు మహిమ పొందాలి. సమస్తమైన మహిమ మీకు చెల్లిస్తుంది. ఆయన ఎటువంటి ఇంటరప్షన్ కానీ, ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏది కూడా ప్రభు ఆటంకముగా ఉండకుండా ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ కార్యక్రమం ద్వారా అనేకులు దీవించబడటకు సహాయం చేసి నడిపించండి. సమస్తమైన మహిమ మీకు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మనము చాలా భయంకరమైనటువంటి పరిస్థితులలో మనం ఎదుర్కొంటున్నాం. అయితే దేవుని వాక్యము మనకు ఎప్పటికప్పుడు ధైర్యపరుస్తూ ఉంటున్నది, ఎప్పటికప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నది. సేవకులు అనేకులు దేవుని ఆత్మాభిషేకం ద్వారా దేవుని యొక్క మాటలను వారు తెలియపరుస్తుంటున్నారు. ఆ మాటల ద్వారా మన జీవితాలను మనము కట్టుకుంటున్నాం. ఎంతో ధైర్యాన్ని, ఆదరణను మనం పొందుతూ ఉంటున్నాం. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన కూడా జీవించును అని దేవుని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ సాయంకాల సమయంలో కొన్ని నిమిషాలు ప్రభు యొక్క మాటలను మనము ధ్యానించే వారముగా ఉందాం. కదా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఎనోష్ అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి మనకు కనిపిస్తారు. ఆదికాండము 4వ అధ్యాయములో అక్కడ ఆఖరి వచనంలో ఎనోష్ అనేటువంటి వ్యక్తి మనకు కనిపిస్తారు. 4వ అధ్యాయము 26వ వచనంలో, మరియు షేతు నాకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. బైబిల్లో మనం చూస్తాం, అప్పటి వరకు యెహోవా నామమున ప్రార్థన ఆరంభం కాలేదు. కేవలము అర్పణలు మాత్రమే అర్పిస్తున్నట్టుగా మనం చూస్తాం బైబిల్లో. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. సృష్టి యావత్తును ఆయన కలుగు చేసినటువంటి విధానాన్ని మనం చూస్తాం ఆదికాండం 1వ అధ్యాయంలో. అటు తర్వాత ఆయన 2వ అధ్యాయంలో ఆయన మనుష్యులను సృజించినట్టుగా, ఆదామును సృష్టించినట్టుగా మనం చూస్తాం. ఆదామును చేసినట్టుగా మనం చూస్తున్నాం. మొదటి వ్యక్తి అయినటువంటి ఆదాము తన ప్రకృతి ఎముకల్లో ఒక ఎముకను తీసి హవ్వను నిర్మించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. హవ్వను నిర్మించిన తర్వాత వారు
కుటుంబమును కలిగి దేవుడు వారికి వివాహం చేశారు. వారి కుటుంబ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్క సాయంకాలపు వేళలో దేవాది దేవుడు వారితో కలిసి మాట్లాడుతున్నారు. చల్లపూటన దేవుడైన యెహోవా ఏదైనా వనంలోనికి, ఏదైనా తోటలోనికి దిగొచ్చి వారితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అయితే దేవుడు వారికి ఆజ్ఞాపించారు, మీరు ఈ తోటలో ఉన్నటువంటి ఫలములన్నీ కూడా మీరు తినవచ్చు, అయితే మంచి చెడుల తెలివినిచ్చు ఆ వృక్ష ఫలములు మాత్రం, ఏదైనా తోటలో మధ్యలో ఉన్నటువంటి ఆ వృక్ష ఫలములు మాత్రము మీరు తినకూడదు అని దేవుడు ఖచ్చితంగా ఆయన ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాం. వారు తినవద్దని ఆజ్ఞాపించినటువంటి పండును హవ్వ తినింది, ఆదాము కూడా ఇచ్చింది, ఆదాము కూడా తిన్నాడు. ఇక్కడ పండు తిన్నారు అనే దానికంటే దేవుని మాటను అతిక్రమించాడు అనేటువంటిది మీరు గమనించాలని నేను కోరుతున్నాను. దేవుడు మాటను, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను వారు అతిక్రమించి నడిచారు. అందుకే మొదటి ఆ యొక్క శాపాన్ని భూమి మీద వారు తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తాం. మానవుని యొక్క పతనం, మనుష్యుడు దేవుని మహిమను కోల్పోయినట్టుగా, దేవుని రాజ్యాన్ని, దేవుని నిత్య జీవాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తాం. మైల్స్ మున్రో అనేటువంటి ఒక దైవజనుడు ఈ విధముగా ఆయన యొక్క పుస్తకంలో ఆయన రాస్తాడు. మైల్స్ మున్రో అనేటువంటి గొప్ప దైవజనుడు, బైబిల్ టీచర్. ఆయన బహామాస్ కింగ్డమ్ మినిస్ట్రీస్ అని ఆయన ఒక మినిస్ట్రీని కూడా నడిపించేవారు. ప్రభునందు ఆయన నిద్రించారు. ఒక ఏరోప్లేన్ యాక్సిడెంట్లో ఆయన మృతి చెందడం జరిగింది. ఆ దైవజనుడు ఒక మాట అంటాడు, ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఇద్దరు కూడా పాపం చేశారో, దేవుని మాటను అతిక్రమించి నడుచుకున్నారో, పరలోకము లేక మహిమ లేక నిత్య జీవము ఆదాము అవ్వను వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. దే హ్యావ్ సపరేటెడ్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే వారు మహిమను కోల్పోయారు. పరలోకంలో అంతా ఏముంటుందండి? దేవుని మహిమే, దేవుని మహిమతో నింపబడి ఉంటుంది ఆ స్థలం. వీళ్ళు కూడా మహిమతో నింపబడ్డారు. మహిమ వస్త్రములు వీరు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే వారు తప్పిదములు చేశారు, ఎప్పుడైతే వారు అతిక్రమించి అవిధేయత చూపి నడుచుకున్నారో, వారు ఇక శాపాన్ని కొని తెచ్చుకున్నారు. మరణాన్ని భూమి మీదకి తీసుకొచ్చారు. మానవుని యొక్క పతనము ఆ రోజు నుండి ప్రారంభించబడింది. అయితే ఆదాము అవ్వకు కుమారుడు కయ్యూను అనేటువంటి కుమారుడు జన్మించాడు. రెండవదిగా హేబేలు అనేటువంటి కుమారుడు జన్మించడం జరిగింది. ఆదాము కూడా ప్రార్థన చేయలేదు, హవ్వ కూడా ప్రార్థన చేయలేదు. అయితే 4వ అధ్యాయంలో ఆఖరి వచనంలో మనం చూసాం, ఎప్పుడైతే ఏనోష్ అనేటువంటి వ్యక్తి ఈ లోకంలోనికి జన్మించారో, ఈ లోకంలో అప్పుడు యెహోవా నామం పేరిట ప్రార్థన ప్రారంభించబడింది. సో నేను చెప్తున్నటువంటి మాట ఏమిటనగా, కయ్యూను దేవునికి అర్పణను అర్పించడము, హేబేలు దేవునికి అర్పించడము చేశారు. అయితే వారు ప్రార్థన అనేటువంటిది అక్కడ చేయలేదు. దేవుడు వారి యొక్క పొలం విషయంలో కానివ్వండి, లేదా వారి యొక్క పశువుల విషయంలో కానివ్వండి, దేవుడు చేసినటువంటి మేలును వారు గ్రహించి గుర్తించి దేవునికి అర్పణగా దహన బలిని తీసుకొచ్చి దేవునికి సమర్పించారు. మనందరికీ తెలిసిన విషయమే. కయ్యూను కొంత ఇచ్చాడు, హేబేలు సమృద్ధిగా ఇచ్చాడు. కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణను దేవుడు అంగీకరించినట్టుగా మనం చూస్తాము. అయితే 4వ అధ్యాయంలో వారు మరి తన యొక్క తమ్ముడైనటువంటి కయ్యూను మీద, అన్న అయినటువంటి తమ్ముడైనటువంటి హేబేలు మీద అన్న అయినటువంటి కయ్యూను పడి చంపివేసినట్టుగా మనం చూస్తాం. మొదటి మర్డర్ కేస్ అక్కడ మనం చూస్తామండి. నరహత్య చేయకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే నరహత్య చేసేసాడు కయ్యూను.
సొంత తమ్ముడిని చంపేశాడు. ఇప్పుడు దేవునికి అర్పిస్తున్నటువంటి ఆరాధన కూడా లేక అర్పణ కూడా ఇప్పుడు అర్పించేవారు ఎవరు లేరు. ఎందుకంటే హేబేలు అర్పించేవాడు హేబేలుని చంపివేశాడు. హేబేలుని చంపిన కారణం బట్టి కయీను కూడా శాపగ్రస్తుడైపోయాడు, దేశ దిమ్మరిగా మార్చబడ్డాడు, దేవుడు వారిని శపించాడు. అయితే ఈ రీతిగా రోజులు గడుస్తూ ఉన్నాయి. అనేకులు ఈ లోకంలో వస్తూ ఉన్నారు, జన్మించారు. వాళ్ళ వాళ్ళ వృత్తిలో వాళ్ళ వాళ్ళ పనులలో వారు ప్రాముఖ్యతను కలిగి ఆయా పనులు వారు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఎప్పుడైతే ఏనోష్ అనేటువంటి వ్యక్తి జన్మిస్తాడో, అంటే ఆదాము అవ్వలకు మరొక సంతానం కలుగుతుంది. ఆయన పేరు సేత్ అని. 25వ వచనం నేను చదువుతున్నాను. ఆదికాండం 4వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించను కానీ నియమించదని అనుకుని అతనికి సేతు అను పేరు పెట్టెను. మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైంది. అంటే నేను ఏం చెప్పాలని ఇష్టపడుతున్నానంటే, ఆరాధన అయితే ప్రారంభంలో ప్రారంభించబడింది, కానీ అర్పణ లేక ఆ బలిపీఠము హేబేలు అర్పించిన దాన్ని మనము ఆరాధన అని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ప్రార్థనలో కూడా మొదటిగా ఆరాధనే ఉంటుంది. ఆరాధన తరువాతనే వాక్యం ప్రబోధన జరుగుతుంది, వాక్యం ప్రసంగిస్తారు. అక్కడ కూడా దేవుడు మొదటిగా ఆరాధనను దేవుని యొక్క విడుదల ప్రారంభించినట్టుగా మనం చూస్తాం. అయితే ప్రార్థన ప్రారంభంలోనే నిర్లక్ష్యం చేయబడింది. 2వ అధ్యాయంలో ప్రార్థన కనిపించదు, 3వ అధ్యాయంలో ప్రార్థన కనిపించదు, 4వ అధ్యాయంలో ఆఖరిగా ప్రార్థన అక్కడ కనిపించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే నేను ఏం చెప్పాలని ఇష్టపడుతున్నానంటే, ఆ రోజే కాదు ఈ దినాలలో కూడా ప్రార్థన అనేటువంటిది చాలా నిర్లక్ష్యం చేయబడతా ఉన్నది. వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన లేదు, కుటుంబ జీవితంలో ప్రార్థన లేదు, సహవాసముగా కూడుకునేటువంటి ప్రార్థన కూడికలు లేవు. ఇంకా అనేక విధాలలో ప్రార్థన విషయంలో మనుషులు ఈరోజు పడిపోతూ ఉన్నారు, పతనం అయిపోతూ ఉన్నారు. దానికి కారణం వారి సొంత నిర్లక్ష్యతరమే. అలా కాకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారు తన జీవితంలో పెందల కడనే లేచి, ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే అరుణోదయమున లేచి అరణ్యమునకు వెళ్ళి ప్రార్థనకనే వెళ్ళి చూడినట్టు చూశారా? దేవుడు యేసు ప్రభువారు సాక్షాత్ ఆయన దేవుడు అవుతున్నారు, మనుష్య కుమారుడుగా ఆయన దిగొచ్చాడు. ఆయనకే ప్రార్థన అంత ప్రాముఖ్యతగా ఉన్నప్పుడు మరి నీకు నాకు ఇంకెంత ప్రాముఖ్యత అయినదో ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు ఒకరోజు మాత్రం ప్రార్థన చేసేవాడు కాదు, చేయలేదంట. ప్రతిరోజు ఆయన వాడుక చొప్పున అని ఉంటుంది బైబిల్లో. లూకా రాసిన సువార్తలో ఈ మాట ఉంటుంది. ఆయన వాడుక చొప్పున ఆయన సమాజ మందిరమునకు వెళుచూ ఉండే, ఆయన వాడుక చొప్పున ఆయన ప్రార్థన చేస్తూ ఉండే. తెల్లవారుజామున లేచి ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే ఆయన ప్రార్థన చేస్తూ ఉండే. రాత్రి సమయంలో ఆయన ఒలివ కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండే. అంతేకాదు ఆఖరి సమయంలో యేసు ప్రభువును సైనికులైన వారు, శిష్యులు వారందరూ కూడా ఉన్నప్పుడు సైనికులైన వారు పట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా యేసయ్య ప్రార్థనలోనే ఉంటున్నాడు. ఈవెన్ శిష్యులకు కూడా చెప్పాడు, 3వసారి వచ్చి మీరు మెలకువగలిగి శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి అని చెప్పారు. యేసు ప్రభువారు ఇంకా చెప్పారు లూకా రాసిన సువార్తలో, విసుగక ప్రార్థన చేయుచుండవలెనని ఈ ఉపమానము వారికి చెప్పెను. మీరు విసుగక ప్రార్థన చేయాలి, మీరు ఎడతెగక ప్రార్థన చేయాలి, ఏలియా వంటి ప్రార్థన జీవితం మీరు కలిగి ఉండాలి అని దేవుడు మనకు ఎన్నో వ్యక్తులను, ప్రార్థన వీరులను బైబిల్లో మనకు రాసి ఉంచినట్టుగా మనం చూస్తున్నాం.
దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? కుటుంబ ప్రార్థన జీవితం కలిగి ఉన్నారా? వ్యక్తిగత ప్రార్థన జీవితం కలిగి ఉన్నారా? దేవునితో సహవాసం కలిగి ఉంటున్నారా? వేకువనే లేచి పెందలకడనే లేచేటువంటి అనుభవం మీరు కలిగి ఉన్నారా? వేకువనే లేచి దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థించి, దేవుని ఆరాధించి, దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి అనుభవం మీకుందా? అలాగే ఒకవేళ ఉండకపోతే ఈరోజు మీ జీవితాన్ని పరీక్షించుకోండి. దేవుని వాక్యం నేరుగా మీతో మాట్లాడుతున్నది. ప్రార్థన మన జీవితాన్ని వెలిగిస్తుంది. ప్రార్థన మనకు ఊపిరి లాంటిది. ప్రార్థన కేవలము మనము దేవునితో మాట్లాడము కాదు, కానీ దేవుడు మనతో కూడా మాట్లాడేటట్టుగా మనం అనుమతించాలి. దేవా, నీవు నాతో మాట్లాడు. దేవా, నీవు నాతో మాట్లాడు. బైబిల్ మిషన్ సంఘస్థులు చక్కని ప్రార్థన చేస్తారు. దేవా, నాకు కనబడుము, నాతో మాట్లాడు. దేవా, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడు. దేవా, నాతో మాట్లాడు అని బైబిల్ మిషన్ సంఘస్థులు, బైబిల్ మిషన్ సంఘపు వారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. నేను ప్రశ్న అడుగుతున్నాను. యేసు ప్రభు మోకాళ్ళుని ప్రార్థించాడు. యేసు ప్రభు చేతులు పైకెత్తి ప్రార్థించాడు. 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చారు. అప్పటికే 3 రోజులు అవుతుంది. జనసమూహం అంతా కూడా వాక్యాన్ని విని చాలా అలసిపోయారు. వారికి ఆహారం పెట్టండి అని శిష్యులకు దేవుడు చెప్పినప్పుడు, యేసయ్య చెప్పినప్పుడు వారు అరణ్యంలో ఆహారం ఎక్కడ దొరుకుతుందయ్యా అని యేసు ప్రభువుకు వారు ప్రత్యుత్తరం ఇచ్చారు. అయితే ఒక చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చినట్టుగా యేసయ్య చేతిలో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. యేసయ్య చేతిలో పెట్టగానే యేసయ్య దాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దాన్ని పైకెత్తి, చేతిలో ఆ రొట్టెను, ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన శిష్యులకి ఇచ్చి, ఇప్పుడు మీరు పంచిపెట్టండి అని చెప్తున్నారు. ఆయన దేవుడైండి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఏమిటి? కృతజ్ఞత చెల్లించడం ఏమిటి? ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. తండ్రి, ఎల్లప్పుడూ నీవు నా ప్రార్థన వింటున్నావు అని ఆయన అంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆయన సవిస్తారమైనటువంటి ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. నిజంగా ప్రార్థన జీవితం అంత ప్రాముఖ్యత అని యేసు ప్రభువారు మనకు చెప్పకనే చెబుతున్నారు కదా. అందుకనే ఈరోజు ప్రార్థన జీవితాన్ని మనం ఎవరు కూడా నిర్లక్ష్యం చేయరు. ప్రార్థన జీవితం కలిగిన వారు గొప్ప గొప్ప కార్యాలు జరిగించారు. ప్రార్థన జీవితం కలిగినటువంటి వారు గొప్ప విషయాలను వారి జీవితంలో చూశారు. యేసయ్య అంటున్నాడు, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు రాస్తున్నాడు. అక్కడ దేవుడి మాట సెలవిస్తున్నది, లేఖనాలు తెలియజేస్తున్నాయి. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. ఇదిగో, నీకు తెలియని గూఢమైన సంగతులను నేను నీకు బయలుపరుస్తాను. నీ జీవితంలో అర్థం కాని సంగతులు ఉన్నాయా? ఒకవేళ నీ జీవితంలో అర్థం కాలేనటువంటి రీతిగా నీ జీవితం నడిపించబడుతూ ఉన్నదా? అందుకనే ఈరోజు ఒక మాట నేను మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే, ప్రార్థనలో మీరు దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుడు మీ ప్రార్థన వింటాడు. దేవుడు మీ ప్రార్థన విని దేవుడు మీ ప్రార్థనకు జవాబునిస్తాడు. ప్రార్థన చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే 4వ అధ్యాయం ఆఖరి వచనం మనం చూస్తాం. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన ఆరంభమైందంట. ఒకవేళ దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడేమో, ప్రార్థన ఎప్పుడు ప్రారంభం అవుతుంది, నేను ఎప్పుడు వారితో మాట్లాడతాను. చాలా మంది అంటారు, ప్రతిరోజు దేవుడు సలపుటను వచ్చి వారితో మాట్లాడుతున్నారు, అది ప్రార్థన. అది ప్రార్థన కాదు, అది దేవుడు వారితో సహవాసము కలిగి ఉన్నాడు అనడానికి సూచన. దేవుడితో వారు సహవాసం కలిగి ఉన్నారు అనడానికి సూచన. అయితే ప్రార్థన అని ఇక్కడ స్పష్టంగా రాయబడింది. ప్రార్థన మన జీవితాన్ని వెలిగిస్తుంది. అందుకనే బైబిల్లో చాలా మంది
అనేకులు ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. అబ్రహాము కన్నులెత్తి ప్రార్థించాడు. అబ్రహాము ప్రార్థన కేవలము తన స్వార్థం కొరకు, తన కుటుంబం కొరకు ఆయన ప్రార్థన చేయలేదు, కానీ ఆయన సొదొమ గొమొర్రా పట్టణం కొరకు ప్రార్థన చేశాడు. ఈరోజు ప్రార్థించేటువంటి వ్యక్తులు మనకు కావాలి. ప్రార్థన నిర్లక్ష్యం చేయబడుతూ ఉన్నది. ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభించబడుతుందో దేవుని హస్తము కదులుతుంది. దేవుని హస్తము కదలాలి అంటే మన ప్రార్థన చాలా అవసరమైనది. నీ జీవితంలో కార్యాలు జరగడం లేదా? ప్రార్థన ప్రారంభించు. ఈరోజు నీ కుటుంబంలో కార్యాలు ఆగిపోయాయా? ప్రార్థన ప్రారంభించు యేసు నామములో ఈరోజే. నీవు వ్యక్తిగత జీవితంలో ప్రార్థనలో విఫలమైపోయావా? ఈరోజే లేచి నిలబడు. ప్రార్థన విషయంలో నీవు ప్రారంభించి ఈరోజే నీ జీవితంలో దేవుడు నూతన కార్యం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. యేసు నామములో దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము ప్రార్థన పరుడు. అబ్రహాము తన యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆయన విగ్రహారాధన కుటుంబం నుండి వచ్చాడు. బొమ్మలు తయారు చేసి బొమ్మలను అమ్ముకొని ఆ బొమ్మల ద్వారా అమ్ముపోయినటువంటి డబ్బు వచ్చినటువంటి ఆ డబ్బుతో బొమ్మలు అమ్ముడుపోయేటువంటి వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని నడుపుకునేటువంటి వ్యక్తి అబ్రహాము. దేవుడు అబ్రహామును దర్శించి అబ్రహాముకు దేవుడు మాట్లాడాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో, నీవు నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయటికి రా, నేను నిన్ను గొప్ప జనాంగమగునట్టుగా నేను ఆశీర్వదిస్తాను, కనిపించే దేశమంతా నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తానని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఆ మాటకు విధేయుడై బయటికి వచ్చి ఆ మాటను నమ్మాడు. అది నీతిగా ఎంచబడిందని బైబిల్లో మనం చూస్తాం. అబ్రహాము బయటకు వచ్చిన తర్వాత 13, 14, 15, 16, 17, 18 వచ్చిన 18 అధ్యాయాల్లో మనం చూస్తాం. 18వ అధ్యాయం వచ్చే లోపు అబ్రహాము ఎంతో ప్రార్థన పరుడైనట్టుగా మనం చూస్తాం. అబ్రహాము ఏ పని చేసినా ప్రార్థన చేసేవాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా బలిపీఠము కట్టేవాడు. 13వ అధ్యాయంలో ఇంచుమించు 3 నుండి 4 బలిపీఠములు కట్టినట్టుగా ఆదికాండం 13వ అధ్యాయంలో ఇంచుమించు 13 అక్కడ 3 నుండి 4 బలిపీఠములు కట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా అబ్రహాము యొక్క అలవాటు బలిపీఠం కట్టేటువంటి. అందుకని దేవుడు అబ్రహాము అంతగా ఆశీర్వదించాడు. ఒకవేళ ఈరోజు నీ కుటుంబంలో బలిపీఠం లేకుండా ఉన్నదేమో, బలిపీఠాన్ని స్థాపించు, బలిపీఠమును కట్టు. బలిపీఠమును కట్టి నీవు ప్రతిరోజు ఆ యొక్క బలిపీఠం మీద నీ ప్రార్థన, నీ ఆరాధన, నీ అర్పణలన్నీ కూడా అర్పించు. యేసన్న గారు ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేశారు. దాని పేరు బలిపీఠం, ఆల్టర్, ది ఆల్టర్. ఆ బలిపీఠం కట్టమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకనగా అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టేవాడు. ఇస్సాకు ఆ అలవాటును కలిగి ఉన్నాడు. ఇస్సాకు మరింత ప్రార్థన పరుడయ్యాడు. తండ్రి యొక్క గుణగణాలన్నీ కూడా ఇస్సాకులోకి వచ్చాయి. అందుకే ఎంతో ప్రార్థన పరుడయ్యాడు ఇస్సాకు. యాకోబు ప్రార్థన పరుడు, యోసేపు ప్రార్థన పరుడు. యాకోబు కూడా ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టేటువంటి అనుభవం కలిగి ఉన్నాడు. మనందరికీ తెలుసు, యాకోబు రాత్రంతయు దేవునితో వెనుగులాడెను అని మనం చాలాసార్లు వినే ఉంటాం. దేవుడులాగా ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీలో ఒకవేళ బలిపీఠము కట్టలేని పరిస్థితులు ఉన్నారా? బలిపీఠము మీ కుటుంబంలో లేకుండా ఉన్నదేమో. నా 2 చేతులు జోడించి మనం చేస్తున్నాం, బలిపీఠము కట్టండి. ఏ ఇంటిలో బలిపీఠం ఉంటుందో ఆ ఇంటిలో దేవుని సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలు, అభివృద్ధి కార్యాలు జరుగుతాయి యేసు నామములో. అబ్రహాము యొక్క ప్రార్థన జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అబ్రహాము మాత్రమే కాదు, అబ్రహాము సేవకుడైనటువంటి ఎలియాజరు కూడా ప్రార్థన పరుడని మనం బైబిల్లో చదువుతాం. అందుకే ఆయన అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకు పెళ్లి కొరకు ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేసుకుని అక్కడే బావి దగ్గర వెళ్ళి, ఇదిగో దేవా, ఎవరు నీ యజమాని యొక్క కుమారునికి భార్యగా ఉండాలనుకుంటున్నారో, కావాలని నీవు కోరుతున్నావో ఆ వ్యక్తులను ప్రభువా, ఆ వ్యక్తులను తండ్రి నాకు చూపించమని
ఆయన ప్రార్థన చేసినట్టు, లేక ఆ వ్యక్తిని, ఆ స్త్రీ నాకును ఈ ఒంటెలకును నీళ్లు తోడి పెట్టాలి, లేక నాకు త్రాగడానికి నీళ్లు ఇవ్వాలి అని ఆయన ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. ప్రియ దేవుడులారా, ఆయన ప్రార్థన పరుడు. ఎందుకంటే తన యజమానుడైనటువంటి అబ్రహాము ద్వారా ఆ యొక్క అలవాటు వచ్చింది ఆయన. అక్కడ సన్నివేశం చాలా చక్కగా ఉంటుంది. ఆయన ప్రార్థన చేయడానికి మోకాళ్ళు ఉన్నప్పుడు ఒంటెలు కూడా మోకాళ్ళు ఉన్నాయి. వండర్ఫుల్. ప్రార్థన అన్నప్పుడే మోకాళ్ళు వంగిపోవాలి, మోకాళ్ళ ప్రార్థన కలిగి ఉండాలి. ఎంతటి వ్యక్తులైనా మోకాళ్ళు ఉండడం అంటే ఒక తగ్గింపు సూచన. యేసు ప్రభు వారు కూడా మోకాళ్ళుని ప్రార్థించినట్టుగా బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి. అందుకనే మనం మోకాళ్ళుని ప్రార్థించాలి. ఒంటెల మోకాళ్ళు ఉన్నాయండి. కెన్ యు ఇమాజిన్? క్యామెల్స్, ఒంటెలు మోకాళ్ళుని ప్రార్థించాయి తన సేవకుడైన ఎలియాజరుతో పాటు. ఇస్సాకు పొలంలో ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు తదనంతరము ప్రార్థన పరుడై రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుడు విన్నాడు. అబ్రహాం యొక్క ప్రార్థన జీవితం చాలా శ్రేష్టమైన ప్రార్థన జీవితం. ఆదికాండం 18వ అధ్యాయంలో ఆయన ఆ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఆ దేశాన్ని కాపాడతావా? ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూస్తాం. మమ్రే వృక్షం క్రింద మధ్యాహ్నం సమయంలో అబ్రహాము కూర్చొని ఉంటాడు ఒంటరిగా. శారమ గుడారంలో పని చేస్తూ ఉంటుంది. అయితే మధ్యాహ్నం వేళ దేవాది దేవుడు, అక్కడ 3 దూతలు అని బైబిల్లో రాయబడి ఉంటుంది. కొంతమంది బైబిల్ పండితులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటారు, మరి కొంతమంది దేవదూతలు అంటారు. ఏది ఏమైనా దేవుడే దిగొచ్చాడు. ఎందుకంటే అక్కడ బైబిల్లో రాయబడింది, దేవుడు వారిని దర్శించాడు. దర్శించినప్పుడు అబ్రహాం వారికి చక్కని భోజనం ఏర్పాటు చేసి సిద్ధపరిచి భోజనం ఏర్పాట్లు చేసి భోజనం చేయమని చెప్తారు. కొద్దిగా అలసట తీర్చుకొని వెళ్ళండి అయ్యా అంటారు. వారు వెళ్ళేటప్పుడు మనం చేయబో కార్యమును మన స్నేహితుడైనటువంటి అబ్రహాముకి ఎలాగో దాచుము, ఎలాగో దీన్ని దాచిపెట్టాలని అబ్రహాముకు తెలియజేస్తారు. అబ్రహాము, మేము పలానా పట్టణాన్ని నాశనం చేయబోతున్నాము, ఇదిగో ఈ పట్టణాన్ని మేము నాశనం చేయబోతున్నాము అని చెప్పగా 18వ అధ్యాయం 17వ వచనం ఆదికాండం, అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహాముకు దాచెదరా అని అక్కడ చెప్తున్నాడు. ఆయన వెళ్ళి ఆ పట్టణాన్ని దేవుడైన యెహోవా ఆ సొదొమ గొమొర్రా యొక్క అక్కడ ఉన్నటువంటి పాపము, దాని యొక్క మొర ఆయన సన్నిధికి చేరి దిగివచ్చి ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి దిగి వచ్చినప్పుడు అబ్రహాము ఇంట్లో భోజనం చేస్తారు. తిరిగి వెళ్ళేటప్పుడు మనం చేయబో కార్యాన్ని అబ్రహాముకు ఎట్లా దాచడము అని చెప్పి ఆయన ఉండడం మనం చూస్తాం. అయితే అబ్రహాము ప్రార్థన చేస్తాడు. అయ్యా, 24వ వచనం, 22వ వచనం నేను చదువుతున్నాను. ఆదికాండం 18వ అధ్యాయం 22వ వచనం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళి అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 70 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక ఖాయమా? చూసారా? అబ్రహాము ప్రార్థన తన యొక్క బంధువుల కొరకు మాత్రమే కాదట. చెప్పాలంటే అక్కడ లోటు కుటుంబం మాత్రమే ఉంది. ఒకవేళ అబ్రహాము ఈ విధంగా కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు. మేబీ ఒకవేళ మీరు నేను కనుక ఉండుంటే అలాగనే ప్రార్థన చేసే వాళ్ళమేమో. ప్రభువా, మా కుటుంబం అక్కడ ఉంది, ఆ కుటుంబాన్ని మాత్రమే కాపాడు ప్రభువా, మిగతా వాళ్ళు ఎలా పోతే మాకేం సంబంధం లేదు అనేది మనం ప్రార్థన చేసేవాళ్ళమేమో. అయితే అబ్రహాం అలా చేయలేదు. అయ్యా, అక్కడ 70 మంది నీతిమంతులు ఉంటే నీతిమంతులతో పాటు దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేయదువా? అలాగ చేయొద్దయ్యా.
అని అంటే దేవుడు అంటున్నాడు, అప్పుడు ఆ చొప్పున చేసి 25వ వచనం 26వ వచనం, యెహోవా సొదొమ పట్టణంలో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును అనెను. చూసారా, అబ్రహాము యొక్క ప్రార్థన ఆ పట్టణము కొరకు, ఆ ప్రాంతము కొరకు, అబ్రహాము యొక్క ప్రార్థన ఆ దేశము కొరకు, తన జనము కొరకు మాత్రమే కాదు, తన వాళ్ళ కొరకు మాత్రమే కాదు, కానీ నిస్వార్థమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాం. ప్రియమైన దేవుడులాగా మన ప్రార్థనలు స్వార్థముగా ఉన్నాయా, నిస్వార్థముగా ఉన్నాయా? అబ్రహాము అక్కడ ఉన్నటువంటి వారితో ప్రార్థన, అక్కడ ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, అక్కడ 70 మంది ఉంటే, 40 మంది నీతిమంతులు ఉంటే, 30 మంది, 20 మంది, ఇంకా తెగించి మాట్లాడుతున్నారు 10 మంది. ఆఖరిగా దేవుడే అన్నారు, అబ్రహాము 5 ఉన్నా కానీ పర్లేదు, నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను. 5 మంది నీతిమంతులు ఉన్నా పర్లేదు, ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను. చూసారా, ప్రార్థన అనేటువంటిది సవిస్తారమైనటువంటి ప్రార్థన అబ్రహాము చేస్తున్నాడు. దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. దిస్ ఇస్ ద రియల్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్. నిజమైన ప్రార్థన ఏంటి అనగా, నిజమైన ప్రార్థన చేసే విధానం ఎలాగో అనగా, నీవు దేవుడితో మాట్లాడాలి, దేవుడు నీతో కూడా మాట్లాడాలి. దట్ ఈస్ ద రియల్ ప్రేయర్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్. నీవు కేవలం మాట్లాడడం వదిలిపెట్టడం కాదు. నీవు కేవలం మాట్లాడి, అయ్యా స్తోత్రం, నాకు అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, నాకు అన్ని ఇస్తున్నావు, చాలు ఇంకా ఆమేన్, అది కాదు ప్రార్థన. నీవు ప్రార్థన చేసి ఆయన నీతో మాట్లాడేటట్టుగా, నీవు ఇంతవరకు ఆయనతో మాట్లాడావు కదా, ఆయన నీతో మాట్లాడేటట్టుగా నీవు అనుమతించి ఆయన మాట నీవు చెవులారా వినాలి. ఆయన మాటలు చెవులారా వినడానికి నీవు ఇష్టపడినప్పుడు ఆయన నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎంత మాట్లాడుతున్నాడంటే, అబ్బో, భోజనం పెట్టిన తర్వాత, అయ్యా దుష్టులతో కూడా నీతిమంతులను చంపుతావా, అది నీకు దూరమగును గాక, నిన్ను దోషిగా ఎంచుతారు ప్రభువా, వద్దు, అలాగా మంచిదిగా. ఇదిగో అక్కడ 50 మంది ఉంటే వారికి పట్టణాన్ని కాపాడతావా? 50 మందిని మాత్రమే కాదంట, ఆ పట్టణాన్ని కాపాడతావా? దేవుడు అనిపించింది దేవునికి, అదేంటి, మనకున్న హృదయమే అబ్రహాముకు కూడా ఉంది అని దేవుడు ఆశ్చర్యపోయాడు. చూడండి, నాశనము చేయు వాళ్ళు నాశనం చేయడానికంటే ముందుగా ఆ పట్టణాన్ని లేక ఆ వ్యక్తులను ఎలా కాపాడాలి అనేటువంటిది ఆలోచన చేసేది దైవికమైనటువంటి ఒక ఆలోచన, దైవికమైనటువంటి స్వభావం. నాశనం చేయడం సులువు, అయితే కాపాడడం చాలా కష్టం. అబ్రహాం ఆ మనస్సును, ఆ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు, ఆ క్యారెక్టర్ అబ్రహాం కలిగి ఉన్నాడు. అయ్యా కాపాడతావా? ఆ పట్టణాన్ని కాపాడు. 50 మందితో, 50 మంది నిమిత్తం 40 మంది, 30 మంది, 20 మంది, ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాం యొక్క ప్రార్థనలో తగ్గింపు కూడా ఉంది. తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము వెండి బంగారములు కలిగి ఉన్నాడు, దాసీలు కలిగి ఉన్నాడు, అనేకమైన ఆశీర్వాదాలు అబ్రహాము కలిగి ఉన్నాడు. దేవునితో ప్రత్యక్షత కలిగి దేవుని యొక్క ప్రత్యక్షతను చూశాడు. దేవునితో సంభాషిస్తూ ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో నడుస్తూ ఉన్నాడు, దేవుని కొరకు అనేకమైన బలిపీఠములు కట్టున్నాడు. దేవుడు తనను ఎంతగానో ఆశీర్వదించాడు. అబ్రహాం ఇంటిలో అంట 450 మంది దాసీలు ఉన్నారట. ఎన్నో గొర్రెలు, మేక మందలు, ఒంటెలు, పశువులు, ఎంతో ఆస్తి ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఆస్తి విస్తారంగా ఉంది. అయినా కానీ ఏ పోషణ కూడా అబ్రహాము గర్వించలేదు, అహంకారముతో మాట్లాడలేదు. అయ్యా తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. మట్టిని, ధూళిని అయినటువంటి, బూడిదని అయినటువంటి నేను ప్రభువుతో తెగించి మాట్లాడుతున్నాను అంటాడు. ఆ యొక్క 29వ వచనంలో, 29వ వచనంలో, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడిందేమో అని అన్నప్పుడు
ఆయన 40 మందిని బట్టి నాశనం చేయక ఉందని చెప్పగా అక్కడ ఆయన ఇంకా మాట్లాడుతున్నాడు. చూడండి 31వ వచనం. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించింది, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందమనగా, ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారి మాట్లాడుదును. 32వ వచనం. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక యెహోవా అబ్రహామును మాటలను చాలించి వెళ్ళిపోయిన అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. అక్కడ మనం చూస్తాము 27వ వచనం. ఆ స్థలమంతటిని కాయుదునను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నా. ధూళియు బూడిదయునైనా నేను. అబ్రహాము ఎంచుకుంటున్నాడు తను తాను ధూళి, అదే రీతిగా బూడిద. చూసారా ఎంత తగ్గింపు! ఎంతో ఆస్తిపరుడు, కానీ తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రార్థనలో తగ్గింపు ఉందా? ఇంతకు మన ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నామా? ప్రభుతో మనం మాట్లాడుతున్నామా? ప్రభు మనతో మాట్లాడి ఎన్ని రోజులైంది? అఫ్కోర్స్ వాక్యంతో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. వాక్యము ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. దైవ సేవకుల ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నారు. అయితే ప్రార్థనలో ఎప్పుడైనా ప్రభు మీతో మాట్లాడారా? ఒక్కసారి ఆయనతో మీరు మాట్లాడేటువంటి అనుభవం మీరు కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. ఆ పట్టణాన్ని కాపాడుతావా ప్రభువా? ఆ పట్టణాన్ని కాపాడుదువా అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో మనము నిస్వార్థమైనటువంటి ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థనలో నిస్వార్థమైన ప్రార్థన కలిగి ఉండాలి. ఆ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీలో అనేకులను దేవుడు ప్రార్థన అభిషేకంతో నింపుతూ ఉన్నాడు. ప్రార్థనాత్మతో నింపుతూ ఉన్నాడు. మీలో కొందరు తీర్మానం చేసుకుంటూ ఉన్నారు, ప్రభువా నా ప్రార్థన జీవితం పడిపోయింది, ఇదిగో ఈరోజు ఆ ప్రార్థన జీవితాన్ని మరలా నేను కట్టుకుంటున్నా, నేను ప్రారంభిస్తాను అని మీరు చాలా మంది తీర్మానం చేసుకుంటున్నారు. ప్రభు అట్లాంటి వారిని దీవించి ఆశీర్వదించుకున్నారు. నేనేం చెప్పాలని ఇష్టపడుతున్నాను అనగా, అబ్రహాము లాంటి తగ్గింపు ప్రార్థన మనం కలిగి ఉందా? మనందరికీ తెలిసిన మాటే. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గాలను వదిలిపెట్టి నా వైపు తిరిగిన ఎడల నేను వారి ప్రార్థనను విని వారి పాపలను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. వండర్ఫుల్. నీ ప్రార్థన ద్వారా నీ పట్టణాన్ని దేవుడు కాపాడతాడు. నీ ప్రార్థన ద్వారా నీ దేశాన్ని దేవుడు కాపాడుతాడు. ప్రియ దేవుడా, నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు. నీ ప్రార్థన ద్వారా నీ జీవితాన్ని దేవుడు కాపాడుతాడు. నీ ప్రార్థన ద్వారా నీ ఫ్రెండ్స్ని దేవుడు కాపాడుతాడు. నీ ప్రార్థన ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని, నీ దేశ ప్రజలను, నీ దేశ నాయకులను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన జీవితం నిర్లక్ష్యం చేయండి. ప్రార్థన జీవితం కలిగి ఉండండి. ప్రార్థనలో మనం ఎంత సమయం గడిపితే అంత మనము దేవుడితో ఎంతో సహవాసం కలిగి మనం జీవించడానికి సాధ్యమవుతుంది. ఇంకొక వ్యక్తిని మనం చూస్తాం బైబిల్లో. హన్నా అనేటువంటి స్త్రీ, ఆమె దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేసింది అంటే, తన మనోవేదన, తన మనో దుఃఖాన్ని దేవుని సన్నిధిలో ఆమె వెళ్ళబుచ్చుతూ ఉన్నదట. దేవుని బిడ్డలారా, మీ దుఃఖాన్ని మనుషులతో చెప్పుకుంటే వారు మిమ్మల్ని అపహసిస్తారు. మీ దుఃఖాన్ని మనుషులతో చెప్పుకుంటే వాళ్ళు మిమ్మల్ని నిర్లక్ష్యపరుస్తారు. అదే నీ దుఃఖాన్ని నా ప్రభు సన్నిధిలో నువ్వు కనపరిచినట్లయితే నా దేవుడు నీ కన్నీటిని తుడుస్తాడు. నీ కన్నీటి జీవితాన్ని నాట్యముగా మారుస్తాడు. ఖచ్చితంగా మనుషులు ఎదుట కన్నీళ్లు కార్చు, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చు. నా దేవుడట నీ కన్నీళ్లను ఆయన బుడ్డిలో దాచుకున్నాడట. నీ కన్నీళ్ళు ఆయన వేస్ట్గా వదిలిపెట్టలేదు. నీవు ఆ కన్నీళ్లను ఎందుకు ఆయన సన్నిధిలో కార్చావో ఒక్కొక్క విషయమును బట్టి ఆయన నీకు జవాబునిచ్చే దేవుడు అంటున్నాడు. కన్నీటి ప్రార్థన కలిగి ఉందా?
హన్న తన జీవితంలో ఆమె గొడ్రాలైపోయినది, సంతానం లేనిదానిగా ఉన్నది. ఆ కారణమును బట్టి ఆమె దేవుని సన్నిధానానికి పరిగెత్తుకొని వచ్చి దేవుని సన్నిధిలో మొదలుపెట్టింది. నిస్వార్థమైన ప్రార్థన చేసింది. ఆమె కూడా అబ్రహాము లాగా, అయ్యా నాకు ఒక మగపిల్లాన్ని నీవు అనుగ్రహించినట్లయితే, ఒక మగబిడ్డను నీ మనకు దయచేసిన ఎడల, ఎదుగో ఆ కుమారునికి ఏ క్షౌరపు కత్తి కూడా తల వెంట్రుకల మీద క్షౌరపు కత్తి నేను రానియను, నా జీలు చేయబడిన వాడిగా ఉంటాడు, నీ సన్నిధిలో శాశ్వతముగా నేను వదిలిపెట్టేస్తాను. నా కుమారుడిగా నేను పిలుచుకొని కానీ పెంచుకొని కానీ నీ సన్నిధిలో నీ సేవకుడిగా, నీ పరిచారకుడిగా, నీ పరిచయం చేసే వ్యక్తిగా ఉంటాడు ప్రభువా. ఒక్క మగబిడ్డ నాకు దయచి నీ సన్నిధిలో ఉండడానికి, నాకు కాదు ఆ మగబిడ్డ నీ సన్నిధిలో ఉండడానికి అని ఆమె ప్రమాణపూర్వకముగా ప్రార్థన చేసింది. దేవుని సన్నిధిలో ప్రమాణం చేసింది. ఆ ప్రార్థనను దేవుడు విన్నాడు. ఆమెకు నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి దేవుడు ఒక మగపిల్లాన్ని ఇచ్చాడు. ఆమె ప్రమాణం చేసినట్టుగానే ఆ కుమారుని సామ్యుయేల్ అనేటువంటి పేరు పెట్టి కుమారుని దేవుని సన్నిధిలో వదిలిపెట్టింది. ఆ సమర్పణ, ఆ తగ్గింపు ప్రార్థన, ఆ నిస్వార్థమైన ప్రార్థనను దేవుడు చూసి, దేవుడు విని మరలా 5 సంతానాన్ని దేవుడు తనకిచ్చాడు. దేవుడులాగా నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? కన్నీటి ప్రార్థన కలిగి ఉంటున్నావా? తగ్గింపు ప్రార్థన నువ్వు కలిగి ఉంటున్నావా? దేశము కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ వ్యక్తిగత జీవితం కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ స్నేహితుల కొరకు, నీ బంధువుల కొరకు, నీ దేశ రక్షణ కొరకు, దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయమని బైబిల్ చెప్పగానే చెబుతూ ఉన్నది కదా. వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు ఒక తీర్మానం చేసుకో. బైబిల్లో ప్రార్థన నిర్లక్ష్యం చేయబడింది. అయితే అదే బైబిల్ మనం చూస్తాం, ఎంతో మంది ప్రార్థన వీరుల యొక్క జాబితా రాయబడింది. విశ్వాసంతో ప్రార్థన చేశారు. ఏలియా మన వంటి మనుష్యుడే. ఆయన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరం వర్షం కురియలేదు. మరలా ఆయన ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిసింది. పంటలన్నీ కూడా పండాయి. దేశం అంతా కూడా సస్యశ్యామలంగా మిగిలిపోయింది. దేవుడు ఆశీర్వదించాడు. దేశం మీదకి ఆశీర్వాదాలు రావాలి అంటే నీ ప్రార్థన కారణం, నీ ప్రార్థన జీవితం కారణం. నీ కుటుంబం మీదకి ఆశీర్వాదాలు రావాలన్నా, నీ కుటుంబంలో ఉన్న మనుషులు, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు, సదస్సులు రక్షింపబడాలన్నా, వారి జీవితంలో స్వస్థతలు, విడుదల కార్యాలు జరగాలన్నా నీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఈ సాయంకాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం చేసుకో. అయ్యా, ఈ రోజు నుండి నేను ప్రార్థన జీవితం కలిగి ఉంటాను. ఈ రోజు నుండి నేను ప్రార్థన జీవితం కలిగి జీవిస్తాను. నిస్వార్థమైన ప్రార్థన, తగ్గింపు కలిగినటువంటి ప్రార్థన, ఇతరుల కొరకు, దేశం కొరకు. అబ్రహాము ఆ పట్టణం కొరకు ప్రార్థించినట్టుగా, అబ్రహాముకు తన బంధువులు కేవలం 4-5 మాత్రమే ఉన్నారు. కానీ అబ్రహాము పట్టణం అంతటి కొరకు ప్రార్థన చేశాడు. ఆ పట్టణములు ఎవరూ కనిపించలేదు. ఆ పట్టణాన్ని దేవుడు ఆశీర్వదించాడు చేశాడు. ఒకవేళ కనిపించి ఉంటుంటే ఆ విషయం వేరేలాగా ఉండేది. అబ్రహాము ప్రార్థన ద్వారా చరిత్రలో రాయబడేది, బైబిల్ పుస్తకంలో రాయబడేది. ఒకవేళ ఆ యొక్క పట్టణంలో 50 మంది కనుక ఉండి ఉంటే, లేక 10 మంది ఉండి ఉంటే, 20 మంది, 30, 40 మంది ఉండి ఉంటే నీతిమంతులు, దేవుడు ఆ పట్టణాన్ని కాపాడేవాడు, ఆ దేశాన్ని కాపాడేవాడు. బైబిల్లో రాస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా అబ్రహాము చేసిన ప్రార్థన ద్వారా సొదొమ గొమొర్రా పట్టణం రక్షింపబడింది, దేవుడు కాపాడాడు అని రాస్తూ ఉంది. అయితే అక్కడ లేరు కాబట్టి దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేశాడు. నా జీవితంలో నిస్వార్థమైన ప్రార్థన చేసి, ఈరోజు నీ జీవితంలో ఆ ప్రార్థన కలిగి ఉన్నావా? అంటే ప్రార్థన కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావా? అలాగే ఉంటే ఉన్న స్థలంలోనే మోకాళ్ళలోని కళ్ళు మూసుకొని ప్రార్థన ఏకీభవించి ఆ ప్రార్థనాత్మను, ప్రార్థన అభిషేకాన్ని మీరు పొందుకోవాలని ప్రభు పేరట నేను మనం చేస్తున్నాను, ప్రార్థన చేసుకున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగా ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభువానికి స్తోత్రాలు. ప్రార్థన జీవితం మేము ఎలా కలిగి ఉండాలనేటువంటి మాటను బట్టి, మీరు మాకు తెలియజేసిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. మీరు దేవుడయ్యండి కూడా ఈ లోకానికి దిగొచ్చు. మీరు దేవుడయ్యండి కూడా ప్రార్థన జీవితం మీరు కలిగి ఉన్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున పెద్దల కడని లేచి
ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థించారు, కొండకు వెళ్ళి ప్రార్థించారు, గెత్సెమనే తోటలు కూడా మీరు ప్రార్థించారు, శిష్యులను మీరు వేడుకున్నారు. మీరు ఒక్క గడి అయినా కానీ నాతో మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా? శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి అని మీరు వారికి తెలియజేశారు. ఈరోజు మాకు మీరు మాట్లాడుతున్నారు, ప్రభువా ప్రార్థన జీవితం మీరు కలిగి ఉండండి అని. దేవా, అబ్రహాము లాంటి ప్రార్థన జీవితం, ఇస్సాకు లాంటి ప్రార్థన జీవితం, తండ్రి యాకోబు లాంటి ప్రార్థన జీవితం, హన్నా లాంటి ప్రార్థన జీవితం, అందరికంటే శ్రేష్టమైన నీవు చేసినటువంటి, నీవు కలిగినటువంటి ఆ ప్రార్థన జీవితాన్ని మేమందరము కలిగి ఉండటకు కృప చూపి నడిపించమని వేడుకుంటున్నాం. దేవా, ఎంతమంది అయితే ఈ లైవ్ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు కలిగి ముందుకు వెళ్ళేందుకు కృప చూపి నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిలో ఒకవేళ ఏదైనా బలహీనత, అనారోగ్యం, ఏదైనా ప్రభు సమస్యలతో వారు ఉన్నట్లయితే ఈ క్షణమందే నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో వారికి గొప్ప విడుదలను కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రభు మరి టెలికాస్ట్ చేయడానికి మా సహోదరులు శామ్యూయల్ కుమారుని బట్టి స్తోత్రాలు, అన్నగారిని బట్టి స్తోత్రాలు, వారికి ఇచ్చిన కృపను బట్టి, ఆలోచన బట్టి స్తోత్రాలు, వారికి ఇచ్చిన తలాంతులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ విధముగా ప్రభు వాక్య పరిచయం చేయడానికి వారి ఇచ్చిన అవకాశం బట్టి వారికి ప్రభావాన్ని వారిని దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. మీకు సమస్తమైన మహిమ చెల్లిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించమని, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ముందున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారికి గొప్ప విడుదల, అద్భుత కార్యాలు జరిగించి నడిపించమని, ప్రార్థన జీవితం వారిలో కలిగి ముందుకు వెళ్ళటకు కృప చూపి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ త్రియేక దేవుని దీవెన, ఆదరణ, ఆయన కార్యాలు సదాకాలం తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.